అనారోగ్యంతో కుప్పకూలిపోయి మరణం కోసం ఎదురు చూస్తున్న నా జీవితంలో ఒకరోజు ఈ చెట్టుని చూసి నేను ఒక పాఠం నేర్చుకున్నాను. ఈ చెట్టు నాతో మాట్లాడినట్టు అనిపించింది. అదేంటంటే, ఎండాకాలంలో నాకు ఈ ఆకులు లేవు, పువ్వులు లేవు. కానీ ఇప్పుడు ఈ ఆకులతో, పువ్వులతో నేనెంత అందంగా కనిపిస్తున్నానో చూడు అన్నట్టు నాకనిపించింది. ఆకులు, పువ్వులు లేని నా స్థితిని చూసి నన్ను నేను నరికేసుకుంటే, ఈ ఆకుల్ని, పువ్వుల్ని నేను చూసేదాన్ని కాదు కదా అని నాతో చెప్పినట్టు అనిపించింది. ఆ రోజు నుండి దేవునిలో నేను నిరీక్షించి ఎదురు చూడడం నేర్చుకున్నాను. బ్రతకడానికి కూడా పనికిరాని నన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఈ పువ్వుల్లాగా నా జీవితాన్ని కూడా ఒక పరిమళ వాసనగా ఆయన మార్చాడు. ఉద్యోగం ఇచ్చాడు, కుటుంబాన్నిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. ఇంతకన్నా ఆశీర్వాదం ఒక మనిషికి ఇంకేం కావాలి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నిరీక్షణ కలిగి ఉండడం నేర్చుకో. నా జీవితంలో చేసిన దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా చేస్తాడాయన. నువ్వు నీ జీవితంలో ఏదైతే కావాలి అని అనుకున్నావో అంతకు మించి మన ఊహకందంది ఆయన తప్పకుండా ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్.